సీఎస్ మారుతున్నాడు ఆంధ్రప్రదేశ్‌కి. అక్కడ ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నారో ఆయన్ని తీసేస్తున్నారు. ఈసీ 2 రోజుల్లో దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ రాబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అంతకుముందు భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. దాంతో పాటు కలెక్టర్‌లను కూడా మార్చిన పరిస్థితి. ఎలక్షన్‌కి సంబంధించి అక్కడ సరిగ్గా మొన్న ప్రధానమంత్రి సెక్యూరిటీకి సంబంధించి కూడా కొంతమంది ఈళ్ళు లేదు వాళ్ళందరిని కూడా అక్కడి నుంచి బదిలీ చేశారు, పంపించేశారు. సీఎస్ మారే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంకా 30 రోజులు ఉన్నాయి. ఈ 30 రోజుల్లో మరి ఎన్ని పరిణామాలు మారతాయో తెలియని పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి ఒక ఉదంతం ఏంటి, సాక్షాత్తు సిఎస్ జవహర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలే బేఖాతరైన దీంట్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే వాలంటీర్లను పింఛన్లు పంపిణీ చేయొద్దు, వాలంటీర్లను పోలింగ్ విధులకు దూరంగా ఉంచమని, వాళ్లతో పింఛన్లు పంపిణీ చేయొద్దని చెబితే అప్పుడు సిఎస్ అందరితో కాన్ఫరెన్స్ కాల్స్ తీసుకుని ఏం చేశారు, వాళ్ళు నిర్ణయం ఏంటి, ఒక 9 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు వృద్ధులు, వాళ్ళు రాలేని వాళ్ళు శక్తి లేదు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపిణీ చేయమంది పింఛన్లు. కానీ ఏం జరిగింది, ఆదేశాలు బేఖాతరై నూలక మంచాలు ప్రత్యక్షమయ్యాయి. మంచాల మీద ముసలాళ్ళందరినీ వేసుకుని అప్పటి టపటప మోసుకుపోయారు సచివాలయాలకి మండు టెండల్లో. అక్కడ దగ్గర బ్యాంకులో డబ్బులు లేవు, పింఛన్ ఇవ్వలేదు, వాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేరు. చాలామంది చనిపోయారు, ఒక 38 మంది 40 మంది చనిపోయినట్టుగా. ఏది, ముసలాళ్ళు వాళ్ళని చంపారని, వాళ్ళని ఒక రకంగా బలి చేశారని, అసలు ఇంటింటికి పింఛన్ పంపిణీ చేయమంటే వాళ్ళని మంచాల మీద వేసుకుని తీసుకొచ్చింది ఎవరు, ఎండల్లో తిప్పింది ఎవరు, వాళ్ళ యొక్క ఆ చావులకి కారణం ఎవరు అనే దీంట్లో అన్ని వేళ్ళు ఎటువైపు చూపబడ్డాయి, జవహర్ రెడ్డే దీనికి కారణం, సరైన దిశానిర్దేశం చేయలేకపోయాడు అనే దీంట్లో అసలు జవహర్ రెడ్డినే మార్చాలి. ఇక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, సిఎస్ జవహర్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అదే సామాజిక వర్గం, అదే జిల్లా. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి అదే సామాజిక వర్గం, అదే జిల్లా. అంటే ఒకే సామాజిక వర్గం, ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళ గుప్పెట్లో ఈ రాష్ట్రం ఉండటం ఏంటి? ఇది ఎప్పుడో మారాల్సిన అంశం, ఎప్పుడో దీన్ని మార్పు తీసుకురావాల్సినటువంటి అంశం అన్నమాట. వీళ్ళెవరికి కూడా ఆ పదవుల్లో ఉండే అర్హత లేదు. ఇప్పుడు జవహర్ రెడ్డి సిఎస్గా ఆయనకన్నా సీనియర్స్ ఉన్నారు, కానీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన పెట్టారు. డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కన్నా 11 మంది సీనియర్లు ఉన్నారు. సురేంద్రబాబు ఉన్నాడు, అనురాధ్ ఉంది, కౌముది ఉన్నాడు, వీళ్ళందరినీ కాదని ఏవివి ఉన్నాడు, వీళ్ళందరినీ కాదని ఎవరిని పెట్టారు, రాజేంద్రనాథ్ రెడ్డిని చేశారు. ఎందుకోసం చేశారు, వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ ఆధిపత్యం కోసం, వీళ్ళు పరిపాలనా యంత్రాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే దీంట్లో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని ఎట్లా అయినా గాడిలో పెట్టాలి, దేశంలో అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు అనే దీంట్లోనే మొదట పర్యటనగా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నాడు రాజీవ్ కుమార్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్. ఇక్కడ 2 రోజులు మకాం వేశాడు, కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టాడు, ఒక కలెక్టర్ని చెడమాడ తిట్టాడు, అసలు నీ పాస్పోర్ట్ నీ దగ్గర ఉందా అని అడిగాడు. నీ పాస్పోర్ట్ ఇంకొకటి ఎవడో డౌన్లోడ్ చేసి ఎపిక్ కార్డ్స్ 32,000 దొంగోట్లు తయారు చేశాడు, నీకు తెలుసా అని అడిగాడు. ఐ డోంట్ నో అన్నాడు. తీసి పారేశారు, సస్పెండ్ చేశారు అతన్ని. గిరీషా సస్పెన్షన్తో ప్రారంభమైనటువంటి ఈ వేట్లు అధికార యంత్రాంగం పైన పడుతూ ఉన్న దీంట్లో 3 కలెక్టర్లు మొన్న మారారు ఒక 8 రోజుల క్రితం. వాళ్ళని పోలింగ్ విధుల నుంచి తప్పించారు. ఒక 6 ఐపీఎస్లు, ఐజీ, 5 ఎస్పీలను తప్పించారు. అయినా 8 రోజుల క్రితం ఇది జరిగినా ఇంకా ఇది దారిలో పడలేదు, ఈ ట్రాక్ ఎక్కలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతున్నాయి. నిన్న ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి బీభత్సం సృష్టించాడు. అట్లాగే పల్నాడులో జరుగుతున్నాయి అనేక దుర్మార్గాలు, దౌర్జన్యాలు. మచిలీపట్నంలో మనం చూసాం, పేర్ని నాని కొడుకు కిట్టు స్టేషన్ మీద పడి దాడి చేయటం. వాళ్ళ మీద కేసులు లేవు, బాలినేని కొడుకు మీద, పేర్ని నాని మీద, కిట్టు మీద, వాళ్ళ మీద కేసులు లేవు. ఆ ఎస్ఐ ఎవరైతే పాపం కొట్టించుకున్నాడో అతను వీఆర్కి పంపారు.
ఇలా జరుగుతూ ఉన్న దీంట్లో వీళ్ళల్లో మార్పు రానప్పుడు ఇంకేం చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం? ఇప్పుడు క్రికెట్ టీము దారుణంగా ఫెయిల్ అయింది, అన్ని మ్యాచ్లు ఓడిపోయారు. ఏం చేస్తుంది బీసీసీఐ? కెప్టెన్ తీసేస్తుంది, ఇంకో కెప్టెన్ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగాల, కెప్టెన్ని మార్చాలా. ఎవరు ఇక్కడ కెప్టెన్? అధికారులకు కెప్టెన్ జవహర్ రెడ్డి. కాబట్టి జవహర్ రెడ్డిని మార్చడంలో అదేం లేదు ఇంకా తేడా. డీజీపీని మార్చాలా రాజేంద్రనాథ్ రెడ్డి. నీ స్కూల్లో నీ క్లాసులో నువ్వు బోధించేటటువంటి తరగతి గదిలో నీ పిల్లలంతా తప్పారు, ఆ పంతులు ఉంచుతారా? మార్చాలి కదా. అది పంతులు ఫెయిల్యూర్, పిల్లలు తప్పితే. కెప్టెన్ ఫెయిల్యూర్, టీం ఓడిపోతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీం ఇక్కడ ఓడిపోయింది, పాలనా యంత్రాంగంలో ఓడిపోయింది, ఎన్నికల నిర్వహణలో ఓడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ని మార్చాలన్నమాట. దానిపైనే పురంధేశ్వరి ఫిర్యాదు చేసింది. 22 మంది ఎస్పీలను మార్చండి, పోలీస్ అధికారుల్ని, వీళ్ళు బయాస్డ్గా పనిచేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఈమె కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది పురంధేశ్వరి, ఏపీ బీజేపీ. దానిపైన మరి రిపోర్ట్ అడిగారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిఇఓ మీనాని. ఓకే, ఆ రిపోర్ట్ మరి ఇవాళ రేపు వెళ్తే అప్పుడు దానిపైన చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. 22 మందిని తప్పిస్తారా? ఎందుకంటే పురంధేశ్వరి చేసినటువంటి ఎలిగేషన్స్ మామూలు ఎలిగేషన్స్ కాదు, చాలా సీరియస్ ఎలిగేషన్స్. అవును, వీళ్ళంతా కూడా అవినీతి పరులని, డబ్బుకి గడ్డి తింటున్నారని. వాడెవడో ఒకడో ఒక ఐపీఎస్, వాడు మిథున్ రెడ్డి దగ్గర, తర్వాత అవినాష్ రెడ్డి దగ్గర భారీ ఎత్తున నిధులు డబ్బులు తిన్నాడని, దుబాయ్ అకౌంట్లో అతని బినామీ అకౌంట్లో జమ చేశారని. ఆమె ఒక్కొక్క అధికారి పైన ఆమె స్పష్టమైనటువంటి ఎలిగేషన్స్ చేసినప్పుడు ఆ ఎలిగేషన్స్ పైన ఎంక్వైరీ జరగాలి, బాధ్యులు కనుక అయితే శిక్షించాలి. ఎందుకంటే వీళ్ళు ఐపీఎస్లుగా కళంకం, ఐఏఎస్లుగా కళంకం. వీళ్ళ యొక్క ఓత్ ఏమైనా తీసుకున్నారు? వీళ్ళకి ముస్వరిలో ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా? ఇండియన్ సర్వీస్కే వీళ్ళు అనర్హులు అన్నమాట. పెద్ద ఎత్తున అవినీతి పరులు వీళ్ళు అనుకున్నప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమె ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంత్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పి పురంధేశ్వరి సీరియస్ ఎలిగేషన్ చేసినప్పుడు తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ దుమారం లేపుతోంది. ఇప్పటికి 60 మంది జైలుకి వెళ్ళారు. అక్కడ డిఎస్పీ ప్రణీత్, అదనపు ఎస్పీలు భుజంగరావు, టాస్క్ ఫోర్స్ హెడ్ రాధాకిషన్ రావు, రేపో మాపో ప్రభాకర్ రావు వస్తే అతను కూడా అరెస్ట్ చేస్తారు. తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ మీద అంత సీరియస్గా అక్కడ ప్రభుత్వాలు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకని లేవు? అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. 4 ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ప్రధానమంత్రిగా లేఖ రాశాడు. అక్కడ హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతోందని అక్కడ అడ్వకేట్ హైకోర్టులో పిల్లు వేసాడు జడా శ్రావణ్ కుమార్. హైకోర్టు జడ్జీలు ఆందోళన ప్రకటించారు, మా ఫోన్లు ట్యాపింగ్ జరగటం ఏంటని. అంటే ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగు, మాజీ సీఎం ఫోన్ ట్యాపింగు, హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగు. ఈ ఫోన్ల ట్యాపింగ్ అంతా కూడా అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే అక్కడ కొల్లి రఘురామరెడ్డి, లేకపోతే రిషాంత్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందని మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కంప్లైంట్ చేస్తే ఇంత ఇన్యాక్షనా? ఇంతవరకు దానిపైన ఏది సీరియస్ స్టెప్స్ ఏవి? దానిపైన ఎంక్వైరీ ఏది? దానిపైన లోతుపాతులపైన విచారణ ఏది? చర్యలేవి? అప్పటికి ఆమె లెటర్ రాసి 10 రోజులు 8 రోజులు అయింది. ఏదో రిపోర్ట్ పంపండి అని చెప్పి మొక్కుబడిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ రిపోర్ట్ పంపటం ఏంటి? ఈయనేమో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దాన్ని నాంచేంతవరకు ఆ రిపోర్ట్ పంపకపోవడం ఏంటి? ఇదంతా కూడా ఇవాళ ప్రజలు నిలదీస్తున్నటువంటి అంశాలు. వీటికి సమాధానం చెప్పుకోవాల్సింది అధికారంలో ఉన్నటువంటి పాలకులు అన్నమాట. రాష్ట్ర అధికారంలో ఉన్నవాళ్ళు, కేంద్ర అధికారంలో ఉన్న వాళ్ళదే బాధ్యత.